ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మీ ఫ్యామిలీ వీడియోస్ అన్ని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇన్ని లక్షల డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు మీ సిస్టర్కి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఇంకా అలా వదిలేయడానికి రీజన్ ఏంటి? పెళ్లి చేయకుండా తను అలా ఉంచేయడానికి ఇంట్లో ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి అది క్వశ్చన్ ఉంది బ్రో. చాలా మంది అడుగుతూ ఉంటారు. నా రివ్యూస్ కవిత నగర్ బ్లాగ్స్ మా ఫ్యామిలీ బ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమయ్యొచ్చు. కానీ చాలా మందికి అదే ఏంటి ఇంత వస్తుందని చెప్పాడు, ఇంత సక్సెస్ అవుతున్నాడు, చెల్లెలకి ఎందుకు ఐస్కి బ్లైండ్నెస్ పోవడం కోసం ఆపరేషన్ చేయించలేదని. అది అవ్వదు బ్రో. చూపించాం, మాకు స్తోమత లేనప్పుడు కూడా చూద్దాంలే వస్తుందేమనేసి నెల్లూరు హాస్పిటల్ తిరిగాము, ఒంగోలు తిరిగాము, అట్లా తిరిగి చూపించినప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు చెప్పింది అంటే నర్వ్స్ చిన్నవి మా చెల్లెలకి, కళ్ళు ప్రాబ్లం కాదు, కళ్ళకు వచ్చిన నర్వ్స్ చిన్నవి, ఆ నరాలు చిన్నవి అవడం వల్ల నువ్వు ఐ మార్చి నా అయ్యో నీ అయ్యో ఎవరు చేసినా ఆ ఐకి ఉండే నర్వ్స్ అక్కడ లేవు. ఇప్పుడున్న మా చెల్లెలకు ఉన్నది, మా చెల్లెలు బ్లైండ్ ఎట్లా అంటే చిన్న ఐస్ బ్రో, ఇంతే ఉంటాయి. నువ్వు ఎంత ఆ పిల్ల ఇంత తెరిచినా కూడా ఇంత తెరిచినట్టు ఉంటుంది, చాలా చిన్నవి. దానివల్ల ఏంటంటే ఆ నర్వ్స్ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు పెద్దవి మారిస్తే నువ్వు దగ్గర కోట్లోనేనో లక్షలోనేనో నువ్వు బిల్డప్కి మార్చావనుకో, ఉన్న ఐసైట్ 5% ఉంటుంది. మా చెల్లెలకి ఒక కన్ను ఇలా పెట్టుకుంటే కనపడదు బ్రో, ఇక్కడ వరకే. ప్లస్ ఇంత క్లోజ్గా ఉంటే కనిపిస్తుంది. ఒక కన్ను 0, ఇంకొక కన్ను 5% కనపడుతుంది. ఇట్లా పెట్టుకుంటే కనపడుద్ది. అది కూడా కనపడద్దు అని చెప్పి ఇంట్లో ఈ విల్లాకి వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిందంటే ఇంక నువ్వు ఏది దమ్మని తెచ్చేస్తుంది. కనపడి కాదు, అంచనాతో తెచ్చేస్తుంది. నువ్వు మధ్యలో అటు పోయినప్పుడు ఏదైనా అడ్డం పెట్టు తన్నేస్తుంది, పాపన్నా తొక్కేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా పాప గజ్జలేసాం, ఎందుకంటే పాప ఉన్నదని తెలియాలని అన్ని తీసుకుంటా ఉన్నాం. కానీ ఆపరేషన్ చేయించడానికి పాసిబిలిటీ లేదు బ్రో. ఇంకా జీవితాంతం అలాగే ఉంటుంది. ఈవెన్ ఐసైట్ తగ్గుతూ ఉంటుంది ఆ ఉన్న 5% కూడా. చాలా మందికి డౌట్ ఏంటంటే వంట చేస్తుంది కదా కనిపిస్తుందేమో, కనిపించి కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటాం. జెన్యూన్గా దగ్గర నుంచి చూస్తే గీతు కూడా వచ్చింది కదా మా ఇంటికి, ఎవరికైనా అర్థమైపోద్ది. కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆ పిల్ల కనిపించేంత కాన్ఫిడెంట్గా ఉంటుంది తప్ప కనపడదు. జస్ట్ వెరీ లైట్గా కనపడుద్ది, అది ఒక్కొక్కసారి అసలు కనపడదు. బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను కవితను పట్టుకొని ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చెప్పాల్సింది మా వైఫ్కి బ్రో. నేను ఏందాక చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో 30 సంవత్సరాలప్పుడు 30 years టైంకి పెళ్లి కాని పొజిషన్ నుండి ఇంట్లో బ్లైండ్ పర్సన్ పెట్టుకున్న పర్సన్కి ఎంత బాధ ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి కూడా ప్రెసెన్స్ అంతే ఉంటుంది. మీ చెల్లెలు నా దగ్గర ఉండొద్దు, మీ చెల్లెళ్ళు కళ్ళు కనిపించిన ఆ పిల్లని నేను చూసుకోను, మీ నాన్న నా దగ్గర ఉండొద్దు, ఇవే కదా ఎవరిని పెట్టేది. ఈ రోజుల్లో 90% 95% లేడీస్ పెళ్లి చేసుకునే ముందు నేను నీతో ఉండాలా, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలా, ఆ పిల్ల ఈ పిల్ల ఉంటుందని పెళ్ళే చేసుకోరు. కానీ కవిత మా నాగలక్ష్మి ఉండి కూడా పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు బయటకు వస్తే నేను చేతులు పట్టుకుని మా చెల్లెల్ని కనపడదు కాబట్టి తీసుకెళ్లే క్షణాలు ఎలాగైతే ఉంటాయో మా కవిత కూడా అట్లానే పట్టుకోలేదు. ఇది వెరీ రేర్ బ్రో. రాసిస్తా ఇలాంటి బాండింగ్. మా కవిత లాంటి పర్సన్ MSc మ్యాథమెటిక్స్ అయింది, ఇంత పొగరు కానీ ఇంత ఓవర్ యాక్షన్ కానీ అసలు ఏముండదు. మా చెల్లెల్ని బంగారంగా చూసుకుంటుంది. బంగారం అంటే నువ్వు తినకపోయినా కూడా తీరుస్తుంది, ఏదైనా ఆలోచన తినకుండా అంటది. అంత ప్రేమగా చూసుకుంటుంది. చేతులు పట్టుకుని వెళ్ళద్ది, ఎంత రామోషి ఫీల్ అవ్వదు. గుడికి వెళ్తున్నా కూడా పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నా తిప్పి చూపిస్తుంది. శారీ కట్టేటప్పుడు ఆ పిల్లకి అర్థం కాకపోతే ఈ దాంట్లో ఇష్టం ఏదండ వేయాలా ఏది వేయాలనేది చూసి వేస్తుంది. 1-2 సార్లు తీసేస్తుంది. చీర ఏదైనా ఉన్న ఐరన్ చేయమన్నా కూడా కొంచెం ముడతలు పెడితే చూసి చేస్తుంది. ప్రతి ఒక్కడే బ్రో ఆడపిల్లల ప్రాబ్లం ఉంటుంది చూస్తారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటుంది. ఆ పిల్ల నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా అదృష్టం బ్రో నిజంగా. లేకుండా ఉంటే ఎన్ని స్ట్రగుల్ వస్తాయంటే నాకు ఫ్యామిలీ అంటే పిచ్చి బ్రో. మా నాన్న మా చెల్లెన్న ఇష్టం. అలాంటిది అర్థం చేసుకుని పిల్లం వచ్చింటే నేను ఎన్ని లక్షలు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏముంటుంది, నీ చెల్లెలు నాకు ఆడొద్దు, మీ నాన్న నాకు ఆడొద్దు అంటే నేను ఏం చేయగలను, నాకు హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. నేనుగా వదలలేను బ్రో. కొంతమంది ఎదవలు మూర్ఖులు, నేను పాయింట్ వచ్చింది కూడా చెప్తా, ఎలా బ్రో పేరెంట్స్ని వదిలేస్తారు? ఎలా బ్రో? ఎంత ఎదవలైనా చూసుకోవాలి కదా బ్రో. నిన్ను కని నీ వచ్చెత్తి పోసి నీ పెంట గడిగి ఇంత చేసి నీకు ఏది కావాలంటే ఇచ్చి ఎవడికి ఉండిపోయి సాకిన వాళ్ళు చాలా తక్కువ. లేకపోయినా సాగితే నువ్వు టైంకి వచ్చేసరికి నువ్వు కూడు పెట్టడానికి బాధపడితే ఎట్లా బ్రో? నువ్వు ఎదిగి నీ ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ అమ్మ మీ నాన్న గట్టిగా 10 సంవత్సరాలు బతికేది చాలా మంది. ఆ 10 years చూడలేవా? 30 సంవత్సరాలు నువ్వు ఎన్ని ఎదవ చేష్టలు చేసుంటావు, అన్నీ చూసారు, నువ్వు చూడలేవా? అలాంటిది ఎట్లా వదిలేస్తారు? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మాత్రం బ్రో ఇంట్లో వాళ్ళు అంటే బీభత్సం ఇష్టం. నేను తిడతా మా ఇంట్లోనే, మా చెల్లిని తిడుతుంటా, మా చెల్లితో క్లోజుకుంటా, మా నాన్న అరుస్తుంటా ఏదైనా తప్పు చేస్తే. కానీ నాకు బీభత్సం ఇష్టం. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్కువ.